భారతదేశంలో అప్డేటెడ్ ఒకప్పుడు సెల్ ఫోన్ విదేశాల్లో వచ్చిన 15 ఏళ్ళకి ఇక్కడికి వచ్చింది. కార్డ్లెస్ ఫోన్ విదేశాల్లో వచ్చిన 30 ఏళ్ళకి ఇక్కడికి వచ్చింది. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి వాళ్ళందరికంటే ముందే మనం ఫోన్పేలు ఇవి శరవేగంగా చేయగలుగుతున్నాం. అలాగే ఇవాళ టెక్నాలజీని శరవేగంగా అందిపుచ్చుకుంటున్నాం. ఇప్పుడు చైనా వాళ్ళు ఆ మధ్యన దుబాయ్లో కూడా ఈ ఫ్లయింగ్ ట్యాక్సీలు అనేటువంటిది ఇప్పటిదాకా బై రోడ్ ట్యాక్సీలు చూస్తున్నాం, ఇట్లాంటివి చూస్తున్నాం. ఫ్లయింగ్ ట్యాక్సీలు ఇక పైన ఓలా వాడు ఏదో మొన్న మధ్యన పెడతానంటున్నాడు కదా, ఓలా వాడు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో కానీ ఒబర్ రోల్ అనుకుంటా, హెలికాప్టర్ కూడా అద్దెకిస్తూ ఉంటున్నారు. అది వేరు. ఫ్లయింగ్ ట్యాక్సీలు ఇద్దరు కూర్చుని వెళ్ళిపోయేటటువంటి ట్యాక్సీలు తరహావి భారతదేశంలో అయితే లేదు, చైనాలో ఆల్రెడీ చేశారు, అమెరికాలో ప్రయోగం చేశారు. త్వరలో వచ్చే 2 ఏళ్లలో అక్కడ వచ్చేయబోతున్నాయి. ఇప్పుడు భారతదేశం వచ్చేటి ఫస్ట్ ఫ్లయింగ్ ట్యాక్సీ ప్రోటోటైప్ది డెవలప్ చేసింది ఒక సంస్థ, సరళ ఏవియేషన్ సంస్థ. సరళ ఏవియేషన్ అనేటువంటి సంస్థ ఫ్లయింగ్ సాసర్స్ని లైన్లోకి ఇది ఫ్లయింగ్ ట్యాక్సీని లైన్లోకి తీసుకొచ్చింది. ప్రయోగం సక్సెస్ అయింది. ప్రభుత్వానికి కూడా చూపించాక వాటిని మార్కెట్లోకి దించేందుకు రెడీ అవుతుంది.